మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో గోంగూర దోసకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో గోంగూర వేసుకోవాలి. ముందుగా రోట్లో వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసి నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు మెత్తగా నూరుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. దీనిపైన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన దోసకాయ గోంగూర రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.